హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జొన్న రొట్టె ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా నా స్టైల్లో జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఒక కప్పు పిండి కోసం ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ని బాగా మసలబెట్టుకోవాలి. చల్ల మసిలిన వాటర్ని ఒక బేషన్లోకి పోసుకోవాలి. మనము ఎంత వాటర్ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మనం ఆ వాటర్కి తగిన విధంగా పిండిని కలుపుకోవచ్చు. నాకైతే ఈ రొట్టెలు నేర్చుకోవడానికి ఒక 1 year పట్టిందండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఈ పాట మాత్రం నాకు బాగా వర్తిస్తుందండి. నేనైతే చాలా కష్టపడ్డా ఈ రొట్టెలు నేర్చుకోవడానికి. నేను చూపిస్తున్న విధంగా మీరు చేశారంటే ఖచ్చితంగా రొట్టె మీరు చేస్తారండి. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నాను. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి, స్టాండ్ కూడా లేదు, అందుకే వీడియో సరిగా అవుపించట్లేదు, సరిగా క్లియర్గా లేదు. ఇంకోసారి ఎవరైనా ఉన్నప్పుడు వీడియో తీస్తాను. ఈ రొట్టెలు ఇంత క్లియర్గా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోతోటి అడ్జస్ట్ కాండి. ఇది కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదా, అసలు ఈ పిండితో చూపిస్తుంది కానీ అసలు ఆ పిండి ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎలా పోసుకోవాలి అనేది మీకు డౌట్ వచ్చే ఉంటుంది. నేనైతే 3 kgల జొన్నలు తీసుకున్నానండి. 3 kgల జొన్నలకి 3 kgల బియ్యం పోసుకోవచ్చు, లేదంటే అంతకంటే తక్కువ పోసుకున్నా ఏం కాదు. కనీసం ఒక 2 kgs అయినా బియ్యం పోసుకోవాలండి, లేదంటే ఆ పిండి జిగుటు రాదు. ఆ పిండి ముందుగా జొన్నల్ని ఫస్ట్ గాలించుకొని మంచిగా బాగా కడుక్కొని ఎండబెట్టుకోవాలండి. బియ్యంని కూడా ఆ విధంగానే కడిగి ఎండబెట్టుకున్నామంటే పిండి మంచిగా వస్తుంది, రొట్టెలు కూడా సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే ఆ విధంగా చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసారంటే మీకే అర్థమవుతుంది. మీరు చేస్తున్న విధంగా మీరు చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఫ్రెండ్స్, నాదొక విన్నపం, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.